నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లో దశాబ్దంన్నర తర్వాత కొలువుదీరిన భాజపా సర్కార్. అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్. యూపీ మంత్రివర్గంలో 46 మందికి చోటు. ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ. మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్కు పదవి. యోగి ప్రభుత్వానికి మోదీ మార్గనిర్దేశనం. ఉత్తరప్రదేశ్ను ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఉద్బోధ. దివ్య భారత్ నిర్మాణానికి సహకరించాలని పిలుపు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులపై రేపు కేంద్ర జల సంఘంతో తెలంగాణ అధికారుల భేటీ. పాత పథకాన్నే కొనసాగిస్తున్నట్టు వివరించేందుకు ఏర్పాట్లు. ఏపీలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 3 స్థానిక సంస్థలు, పట్టభద్రుల సీట్లు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో తేలనున్న ఫలితం. రిజర్వేషన్లపై జాట్ నేతలతో హర్యానా ప్రభుత్వ చర్చలు సఫలం. రేపటి చలో ఢిల్లీ ఆందోళన విరమించుకున్న నిరసనకారులు. రాంచీ టెస్టులో 4వ రోజు భారత్ జోరు. తొలి ఇన్నింగ్స్లో 152 పరుగుల ఆధిక్యం. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా, శత కొట్టిన సాహా. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ప్రధాని మోదీ, భాజపా అగ్రనేత అడ్వాణీ, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అతిరథ మహారథుల సమక్షంలో ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. యూపీ చరిత్రలో కాషాయి పార్టీ నుంచి వచ్చిన 4వ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. దేశ రాజకీయ పరిణామాలను నిర్దేశించే యూపీలో కమలనాథుల దశాబ్దంన్నర నిరీక్షణకు తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. 15 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు సాధించిన భాజపా అత్యంత అట్టహాసంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించింది. 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ 21వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నౌలోని కాంచీరామ్ స్మృతి ఉపవన్లో యూపీ గవర్నర్ రామ్ నాయక్ ఆదిత్యనాథ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. मैं आदित्यनाथ योगी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. శాసనసభ ఎన్నికల్లో భాజపా శ్రేణులను సమర్థంగా నడపడంలో కీలక పాత్ర పోషించిన యూపీ భాజపా అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య సహా లక్నౌ మేయర్ దినేష్ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं केशव प्रसाद मौर्य ईश्वर की शपथ लेता हूं कि भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं डॉक्टर दिनेश शर्मा ईश्वर की शपथ लेता हूं भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. యూపీలో మొత్తం 47 మందితో యోగి మంత్రివర్గం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రులు మౌర్య, శర్మ కాకుండా 22 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా సహాయ మంత్రులుగా, 13 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహిళలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన రీటా బహుగుణ జోషికి మంత్రివర్గంలో చోటు దక్కింది. బీఎస్పీ నుంచి కమలదళంలోకి వచ్చిన స్వామిప్రసాద్ మౌర్యకు కూడా కేబినెట్ మంత్రిగా అవకాశమిచ్చారు. మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ సహా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ క్రికెటర్ మొహిన్సన్ రజాకు చోటు కల్పించారు. रीता बहुगुणा जोशी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. ప్రధాని మోదీ, అడ్వాణీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు సహా 11 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై నూతన ముఖ్యమంత్రి, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, కీలక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడంతో 30,000 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చిన భాజపా కార్యకర్తలు, అభిమానులతో కాంచీరామ్ స్మృతి ఉపవన్ కిక్కిరిసిపోయింది. మైదానం మొత్తం కాషాయ జెండాలతో రెపరెపలాడింది.
ఉత్తరప్రదేశ్ నూతన మంత్రివర్గానికి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ కొత్త జట్టు ఉత్తరప్రదేశ్ను ఉత్తమ్ ప్రదేశ్గా నిలపడంలో ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో యూపీ అభివృద్ధి సాధిస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. తమ ఏకైక లక్ష్యం అభివృద్ధేనన్న ప్రధాని యూపీ ప్రగతితో దేశ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. ఉత్తరప్రదేశ్ యువతకు సేవ చేయాలన్నదే తమ తపనగా పేర్కొన్న నరేంద్ర మోదీ వారి కోసం అవకాశాలను సృష్టిస్తామన్నారు. ప్రజల ఆశీర్వాదం, భాజపా కార్యకర్తల కృషి వలన శాసనసభ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 4 చోట్ల విజయం సాధించామన్నారు. భవ్య భారత్, దివ్య భారత్ కోసం తమ నిరంతర శ్రమ కొనసాగుతూనే ఉంటుందన్న ప్రధాని దేశ జనశక్తి నూతన రూపాంతర భారత్ ఆవిర్భావానికి దోహదం చేస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్లో హిందువులు సహా ముస్లింలు కూడా స్వాగతించారు. ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వేళ సంబరాల్లో మునిగిన స్థానిక ముస్లింలు ఆయనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించారు, మిఠాయిలు పంచారు. ఆదిత్యనాథ్ ముస్లిం వ్యతిరేకి కాదని స్పష్టం చేశారు. आदित्यनाथ जी सदैव ही हिंदू और मुस्लिम दोनों धर्म के हितैषी रहे। जितना सम्मान वो हिंदू धर्म का करते हैं उतना ही सम्मान वो मुस्लिम समाज का भी करते हैं। मैं लगातार उनके साथ 14 साल से बड़ा हूं और मैं देख भी रहा हूं, इसमें कोई भेदभाव की बात नहीं है। अगर ये विपक्ष के लोग मुस्लिम समाज को भड़काने और गुमराह करने का कार्य कर रहे हैं तो ये सरासर गलत है. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. యోగి తల్లిదండ్రులకు వివిధ వర్గాలకు చెందిన వారు శుభాకాంక్షలు చెప్పారు. ఆదిత్యనాథ్ స్వగ్రామమైన పంచూర్లో కుటుంబ సభ్యులు, ప్రజలు ఆయన ఉత్తరప్రదేశ్ను ప్రగతి పదంలో నిలుపుతాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్ తండ్రి కూడా ఇదే ఆకాంక్ష వ్యక్తం చేశారు. मेरी तो उनकी शुभकामना ये है कि सबका साथ सबका विकास, जैसे मतलब है कि बीजेपी का एजेंडा है सबका साथ सबका विकास करें और मतलब है कि उत्तर प्रदेश को उत्तम प्रदेश बना के छोड़े. उनके पास सब कुछ हुआ है, शैली, साम दाम दंड भेद पूरा जानते हैं वो. और कल उन्होंने वहाँ के डीजीपी से बात की थी. उन्होंने कहा कि उत्सव जो होगा उत्सव के मामले में कोई गुंडागर्दी नहीं होगी. तो अधिकतर गुंडे तो करीब भाग गए, वहाँ से बिहार चले गए और उम्मीद है कि यहाँ जो अधिकतर गुंडे हैं या तो आपको पछाई छोड़ देंगे या तो देश को सहयोग करने में उनका साथ देंगे. ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కాసేపటికే ఆదిత్యనాథ్ బాధ్యతలు కూడా చేపట్టారు. లక్నోలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన యోగి బాధ్యతలు స్వీకరించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్పుత్ కుటుంబానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్. ఉత్తరాఖండ్లో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన 26 ఏళ్ల వయసులో గోరఖ్పూర్ ఎంపీగా తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హిందుత్వ ఎజెండా కోసం గట్టిగా వాదించే యోగి హిందూ యువవాహిని పేరిట సామాజిక, సాంస్కృతిక యువ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2014 సెప్టెంబర్ నుంచి గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్న ఆయన్ను ఆలయం చుట్టుపక్కలున్న ప్రజలంతా కులమతాలకు అతీతంగా అభిమానిస్తారు. ఆదిత్యనాథ్కు భాజపా అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు లేకపోయినా యూపీ ముఖ్యమంత్రి పదవి దక్కేలా చూడడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానిక సంస్థల కోట, 3 పట్టభద్రుల కోట, 2 ఉపాధ్యాయ కోట శాసనమండలి ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17న ఓటింగ్ నిర్వహించిన కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా సీట్లు, మార్చి 9న ఎన్నికలు నిర్వహించిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. అదే రోజు పోలింగ్ జరిగిన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా రేపే జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తొలి రౌండ్ లెక్కింపులో పోలైన ఓట్లలో 50% మించి ఓట్లు సాధించిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటిస్తారు. అలా కాకుంటే 2-3 అభ్యర్థుల ప్రాధాన్యతను పరిశీలిస్తారు.
పాత జిల్లాల ప్రకారం రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు జరిగిన పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగగా మొత్తం 82.38% ఓటింగ్ నమోదైంది. ఈ స్థానం కోసం 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 23,789 మంది ఓటర్లలో ఓటేసిన 82.38% మంది వారి భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుత మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో 126 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ నిర్వహించగా ఈ నెల 22న హైదరాబాద్ విక్టోరియా మైదానంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 9న నిర్వహించిన ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో ఇవాళ రీపోలింగ్ నిర్వహించారు. ప్రాజెక్టుల పునరాకృతిలో భాగంగా ప్రాణహిత, చేవెళ్ల స్థానంలో ప్రాణహితతో పాటు చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు సూత్రప్రాయ అనుమతుల కోసం కేంద్ర జలసంఘంతో తెలంగాణ అధికారులు రేపు భేటీ కానున్నారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ కూడా పాల్గొనే ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను సంబంధిత చీఫ్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించడం ద్వారా 160 టీఎంసీల నీరు మళ్లించాలని భావిస్తున్న కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్టు పాతదేనని తెలుపుతూ కేంద్ర జలసంఘం సహా గోదావరి యాజమాన్య బోర్డుకు లేఖలు అందించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాణహిత, చేవెళ్ల ఆయకట్టుకు సాగునీరివ్వడం సహా నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం గతంలో దరఖాస్తు చేసుకోగా కేంద్ర జలసంఘం నుంచి సూత్రప్రాయ అంగీకారం అవసరమని పర్యావరణ శాఖ సూచించింది. ఈ క్రమంలో రేపటి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శబరిమలలో తెలంగాణ అతిథి గృహ నిర్మాణానికి త్వరితగతిన భూమి కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను కోరారు. వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన విజయన్ ప్రగతి భవన్లో తనను కలవగా శబరిమలలో అతిథి గృహంపై కేసీఆర్ ప్రస్తావించారు. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి ఎంతో మంది భక్తులు, యాత్రికులు శబరిమలకు వస్తున్నారని, వారి సౌకర్యార్థం అతిథి గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని విజయన్కు తెలిపిన కేసీఆర్ ఈ అంశం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వద్ద పెండింగ్లో ఉన్నట్లు గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో చేపట్టిన సంక్షేమ పథకాలు, శాంతి భద్రతలు, వైద్య, విద్య, ఐటీ రంగాల్లో అభివృద్ధి, టీఎస్ఐ పాస్ వంటి విషయాలను కేరళ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేసిన విజయన్ను కేసీఆర్ చార్మినార్ ప్రతిమ, ఇక్కత్ శాలువాతో సత్కరించారు. బంగారు తెలంగాణ సాధిస్తామంటూ తెరాస అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా రాష్ట్ర స్థితిగతుల్లో మార్పేమీ రాలేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. సామాజిక న్యాయం అమలులో తెలంగాణ వెనుకబడి ఉందన్న ఆయన ఈ అంశంపై ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 5 నెలల పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీ మైదానంలో ఏర్పాటు చేసిన సమర సమ్మేళనానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో కలిసి హాజరైన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఒకనాటి తెలంగాణ సాయుధ పోరాటం దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిందన్న ఆయన మళ్లీ అలాంటి పోరాటమే ఈ గడ్డపై రావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. 5 నెలల పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ్మినేని చేసిన విజ్ఞప్తుల సంకలన పుస్తకాన్ని యేచూరి ఆవిష్కరించారు. ప్రజల సమస్యల మీద ఈ 5 నెలల్లో మీ ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు ఒక విజ్ఞప్తి రాసుకుంటూ వచ్చారు తమ్మినేని గారు. వీటిని కానీ మీరు పరిష్కరించకుండా ఉంటే, అదే కాకుండా బెదిరింపులు ఏ విధంగా జరుగుతున్నాయో అవే కానీ జరుగుతూ ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి. ప్రజా ఉద్యమాలు బలంకి ఆధారంగా మీ మీద ఈ ఒత్తిడి తీసుకురావడానికి మేము పునర్సంకల్పన ఇవాళ తీసుకుంటున్నాం. ఇవాళ ఈ మహాసభల్లో సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైకాపా అధ్యక్షుడు జగన్ సహా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణకు లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తోటపల్లి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఆ 2 మాజీ మంత్రులు తెలపాలన్నారు. వైఎస్ హయాంలో కేవలం విద్యుత్ ప్రాజెక్టు కోసమే పోలవరం పనుల్ని జగన్ నిలిపేశారని ఆరోపించిన ఉమా ఆ విషయంలో వైకాపా అధ్యక్షుడు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 10 ఏళ్లు ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేని అసమర్థులు మీరు. నీ తండ్రి అధికారంలో ఉండగా నీ తండ్రి చేయలేకపోయాడు, నీ పక్కన కూర్చున్న మాజీ మంత్రులు చేయలేకపోయారు. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు? ఏ నైతికార అవుతుందో నీకు మాట్లాడటానికి? ఉత్తరాంధ్రలో మీరు చేసిన దుర్మార్గం. 10 ఏళ్లలో ఒక ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇవాళ మేము పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం.
తెలంగాణ సాధించిన 3 ఏళ్లలోనే దేశంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్ జిల్లెలగూడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అంగన్వాడీల ఆత్మగౌరవ సభకు హాజరైన ఆమె అంగన్వాడీలు అడిగిన దానికంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనం ఎక్కువే పెంచారన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి బాగు కోసం ముఖ్యమంత్రి నిరంతరం ఆలోచిస్తుంటారని చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. ఒక్క మీ గురించనే కాదు, ఒక్క టీఎన్జిఓస్ గురించనే కాదు, పోలీసు వాళ్ళ గురించనే కాదు, విద్యార్థుల గురించనే కాదు, ఆఖరికి చేప పిల్లైనా గొర్రె పిల్లైనా అడవిలో ఉండే కోతి పిల్లైనా ఆయననే ఆలోచన చేస్తారు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసే నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు మనకు ఉన్నారు కాబట్టే రాష్ట్రంలో మనం నంబర్ 1గా ఉన్నాం. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 30 లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హంగర్ అవుట్ రైడ్ పేరిట బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు సాగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, మెదక్లో ఉన్న అక్షయ్ పాత్ర సేవలు త్వరలో వరంగల్లో కూడా మొదలవుతాయన్నారు. ఆకలి లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న అక్షయ్ పాత్ర చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు నవదీప్ కూడా పాల్గొన్నారు. సన్నబియ్యంతో భోజనము పెట్టడము ప్రారంభించిన తర్వాత మన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది, ప్రభుత్వ పాఠశాలల్లో అటెండెన్స్ కూడా పెరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పథకాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని ఇవాళ అక్షయ పాత్రను మేమందరం ఆశ్రయించడం జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మంచి ఉద్దేశంతో మొదలుపెట్టే ఏ పనికైనా దాతల సాయం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని ఆత్కూరులో ఉన్న స్వర్ణ భారతి ట్రస్టులో ఉద్యోగ నియామక శిక్షణ ధృవపత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి గ్రామీణ ప్రాంత యువతకు ట్రస్ట్ ఎన్నో సేవలందిస్తోందన్నారు. జీవితంలో ఒకసారి సెటిల్ అయిపోయి అన్ని బాగున్న తర్వాత ఇంకంతకన్నా మనం పిల్లలకి చేయాల్సిందే లేదు. ఇట్లా కార్యక్రమాలు చేస్తే మనసుకు ఒక ఆనందంగా ఉంటుంది. మనం ఇంతమంది జీవితాలు మెరుగుపడడానికి ఉపయోగపడ్డాం కదా అని. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఇవాళ కూడా అనేక ప్రాంతాల్లో కురిశాయి. కొన్ని చోట్ల మినహా నగరాల్లో ఎక్కువగా కురవడంతో వేసవి తాపంతో అల్లాడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించాయి. విజయవాడలో సాయంత్రం దాదాపు గంటసేపు వరుణుడు ప్రతాపం చూపించాడు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరి వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. గన్నవరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడగా హనుమాన్ జంక్షన్, బాపులపాడు మండలాల పరిధిలో వడగళ్ల వాన పడింది. గుంటూరులో కురిసిన వర్షంతో అరండల్పేట సంతకు కొంతసేపు అంతరాయం కలిగింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ, నందివాడ, గొడ్లవల్లేరు మండలాల్లో కురిసిన వర్షానికి మినుము పంటకు నష్టం వాటిల్లింది. కౌతవరంలో మినుము కుప్పలకు పరదా కప్పేందుకు వెళ్లిన దంపతుల్లో భార్య పిడుగుపడి చనిపోయింది. ఈ ఘటనలో గాయపడిన భర్త గొడ్లవల్లేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఢిల్లీలో సోమవారం భారీ ఆందోళనకు సిద్దమైన జాట్లు హర్యానా ప్రభుత్వ హామీ మేరకు ఆందోళన వాయిదా వేసుకున్నారు. పార్లమెంటు ముట్టడికి సైతం జాట్లు ప్రణాళికలు రచించారనే సమాచారంపై ఢిల్లీలోనే ఉన్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ జాట్ నేతలను చర్చలకు ఆహ్వానించారు. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత త్వరలోనే కేంద్రం, హర్యానా ప్రభుత్వం జాట్ రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాయని హామీ ఇచ్చారు. అనంతరం సోమవారం నాటి ఆందోళనను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా జాట్ ఆరక్షణ సమితి చైర్మన్ యశ్పాల్ మాలిక్ ప్రకటించారు. सभी मुद्दों पर हरियाणा सरकार से सहमति बनी और हमने दिल्ली कूच स्थगित कर दिया और कल लोगों को जो दिल्ली कूच में लोग आने थे उनको धरने पे वापस पहुंचने के लिए बोल दिया गया है और 26 तारीख को प्रदेश कार्यकारिणी की बैठक होगी और उसमें आगामी कितने धरने स्थगित होने और कितने चलने उस पर निर्णय लिया जाएगा. అంతకుముందు జాట్ల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఢిల్లీ పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. హర్యానా నుంచి ఢిల్లీలోకి అడుగుపెట్టే మార్గాలను నిర్బంధించారు. మెట్రో రైళ్లు తిరగడంపైన ఆంక్షలు విధించిన పోలీసులు కేంద్రం ఢిల్లీలోని 12 మెట్రో స్టేషన్ల మూసివేతకు ఆదేశించారు. అటు హర్యానా ప్రభుత్వం సైతం ముందస్తుగా సైన్యాన్ని దింపింది. కేంద్రం సూచన మేరకు చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో అంతర్జాల సేవలు రద్దు చేసింది. హర్యానా నుంచి ఢిల్లీ వస్తున్న జాట్లు ఫతేబాద్లో పోలీసులతో ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. 2 పోలీసు బస్సులకు నిప్పు పెట్టారు.
పెట్టారు. బలగాలపై రాళ్లు రువ్వగా ఎస్పీ, డీఎస్పీ సహా మొత్తం 9 మంది పోలీసులు గాయపడ్డారు. వెంటనే అదనపు బలగాలను రప్పించిన అధికారులు పరిస్థితిని అదుపు చేశారు. భారత క్రికెట్ను ఒంటి చేత్తో శాసించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐలో తన శాశ్వత ఓటింగ్ హక్కు కోల్పోయింది. బోర్డు నూతన రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు నియమిత పాలక మండలి COA ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో అన్ని ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఓటింగ్ హక్కులు, పూర్తి సభ్యత్వం దక్కాయి. ఉత్తరాఖండ్, తెలంగాణకు కూడా పూర్తిస్థాయి సభ్యత్వం లభించగా బీహార్ క్రికెట్ సంఘానికి ఓటింగ్ హక్కులు దక్కాయి. ఒకే రాష్ట్రానికి ఒకే పూర్తిస్థాయి సభ్యత్వం ఉండాలన్న లోధా కమిటీ సిఫార్సుల్ని ఆమోదిస్తూ కొత్త నిబంధనల్ని పాలక మండలి ప్రకటించింది. నూతన నిబంధనల మేరకు ముంబై, బరోడా, సౌరాష్ట్ర క్రికెట్ సంఘాలు ఇకపై బీసీసీఐ అనుబంధ సంఘాలుగా ఉంటాయి. అనుబంధ సంఘాలకు ఏటా రొటేషన్ పద్ధతిన ఓటు హక్కు లభిస్తుంది. ఎంసీఏ ప్రతినిధులు బీసీసీఐ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరు కావచ్చు, కానీ ఓటు హక్కు ఉండదు. బీసీసీఐ ఏజీఎం ఏటా సెప్టెంబర్ 30న జరగనుండగా 3 ఏళ్లకోసారి అపెక్స్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహిస్తుంది. బీసీసీఐ పాలనకు అపెక్స్ కౌన్సిలే బాధ్యత వహిస్తుంది. అపెక్స్ కౌన్సిల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఎంపికైన సభ్యులుగా ఉంటారు. పురుషులు, మహిళా క్రీడాకారుల నుంచి 4, కాగ్ సభ్యుడు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇక ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరప్రదేశ్లో దశాబ్దంన్నర తర్వాత కొలువుదీరిన భాజపా సర్కార్. అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్. యూపీ మంత్రివర్గంలో 46 మందికి చోటు. ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ. మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్కు పదవి. యోగి ప్రభుత్వానికి మోదీ మార్గనిర్దేశనం. ఉత్తరప్రదేశ్ను ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఉద్బోధ. దివ్య భారత్ నిర్మాణానికి సహకరించాలని పిలుపు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులపై రేపు కేంద్ర జలసంఘంతో తెలంగాణ అధికారుల భేటీ. పాత పథకాన్నే కొనసాగిస్తున్నట్టు వివరించేందుకు ఏర్పాట్లు. ఏపీలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 3 స్థానిక సంస్థలు, పట్టభద్రుల సీట్లు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో తేలనున్న ఫలితం. రిజర్వేషన్లపై జాట్ నేతలతో హర్యానా ప్రభుత్వ చర్చలు సఫలం. రేపటి చలో ఢిల్లీ ఆందోళనను విరమించుకున్న నిరసనకారులు. రాంచీ టెస్టులో 4వ రోజు భారత్ జోరు. తొలి ఇన్నింగ్స్లో 152 పరుగుల ఆధిక్యం. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా, శత కొట్టిన సాహా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.